अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం। ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం। ఈరోజు మనం భగవద్గీతలోని చెప్పుకుంటున్నాం। దాంట్లో భారతంలో భాగంగా ఉన్న భగవద్గీత చూపించిన పరిష్కారం కేవలం అర్జునుడికి అనుకుంటే పొరపాటే। అర్జునుడిని నరుడని పిలిచారు। అక్కడ అర్జునుడు సమస్త మానవులకు ప్రతినిధి। సుఖమేదో దుఃఖమేదో పుట్టుకేదో మరణమేదో శరీరంలో ఏది మనస్సు ఏది తేలని ఒక మానవ జాతికి అర్జునుడు ఉదాహరణ। మనం కూడా మన జీవితాల్లో అర్జునుడి వల్ల మేము ఏమి చేయాలి మళ్ళీ తెలియని స్థితి అనేక సార్లు పొంది ఉంటాం। విచారణతో సుఖం దుఃఖం రెండు భ్రమే అని జీవించడం ఒక్కటే ఎవరైనా చేయగలిగిందని, దీనికి ఎవరు కేవలం కర్తలుగాను ఫలితం అనుభవించాల్సిన వారుగాను ఉండరు అని తెలుసుకోవాల్సి ఉంది। ఇప్పుడే వ్యక్తి భ్రమలోక కాక ప్రజ్ఞలో ఉంటాడు। తనలోని తానైన తను అర్థం చేసుకుంటాడు। ఈ ప్రక్రియ అందరికీ అవసరమే। భగవద్గీతలో ఉన్నది ప్రకృతి లొంగే సుఖదుఖాలు తనవి చేసుకుని బాధపడుతున్న ఒక మానవుడు ప్రకృతిని అర్థం చేసుకుని కర్మను అర్థం చేసుకుని దుఃఖం పరిధిని దాటి క్రమంగా నేను నా అనే వాటి పరిధిని దాటి పైకి ప్రయాణించిన మరొక మానవుడు అర్జునుడు అని బాధపడుతున్న మానవునికి కృష్ణుడు నేను నా అనే పరిధి దాటిపై ఎరిగిన మానవులకు ఉదాహరణ। వీళ్ళు ఎక్కడో పురాణాల్లో లేరు, వీరు మనతోనే రోజు ఉండేవారు। ఎట్లా వచ్చి కృష్ణుని వంటి వారు కోటికి ఒక్కళ్ళు ఉంటే అర్జునుని వంటి వారు ప్రతి ఒక్కరిలో ఉన్నారు। అందుకే భగవద్గీతలో వేసిన ప్రశ్నలు వానికి సమాధానం మన కొరకే వేసుకుంటే వానికి బ్రహ్మవిధులు తత్వవిధులైన వారు ఇచ్చిన సమాధానం భగవద్గీతను తెలుసుకోవాలి। మనస్సును బుద్ధిని పదును పెట్టి బ్రహ్మమంచి ప్రజ్ఞకు అభిరమణం నుండి అధిగమనానికి మార్గం చూపే భగవద్గీత స్వస్తి. జయ శ్రీరామ్।